నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ నాగేష్. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి యూసఫ్గూడ ప్రాంతంలో ఒక ముఖ్య వ్యక్తి చిల్లర వేణుగోపాలరావు గారు ఉన్నారు. అన్నగారిని వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే తమ్మి. సిగ్నేచర్ స్టూడియో వారికి కూడా వెల్కమ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఈ మన నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే యూసఫ్గూడ కానీ, ఇటు రెమ్మత్ నగర్ సైడ్ కానీ, కార్మిక నగర్ సైడ్ కానీ, బోరబండ సైడ్ కానీ, ఎర్రగడ్డ సైడ్ కానీ చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతాలు అనమాట. మరి ఇప్పుడు ఈ బైపోల్లో ఎట్లుండబోతుంది, ఏం జరగబోతుంది? ఈ బైపోల్ ఎందుకు వచ్చింది? మన మాగంటి గోపీనాథ్ గారు చనిపోవటం మూలాన ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా వాళ్ళ మిసెస్ ని పెట్టారు. సింపతి, ఆ సింపతి మీద మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు అవన్నీ ఓకే. ఇప్పుడు ప్రజలందరూ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా అధికార పార్టీలో ఎవరున్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కల్పించుకుంటే మన నియోజకవర్గంలో పనులన్నీ అవుతాయి అనేది నెంబర్స్ లో, మన ఓటర్స్ లో బాగా నాటుకుపోయి ఉంది. దానికి తోడు సునీతమ్మ సెంటిమెంట్ గా ఇచ్చారు తప్పితే, సునీతమ్మ ఒక లేడీ మీరు చెప్పిన ఏరియాస్ అవుతున్నారు, రెహమత్ నగర్, యూసుఫ్గూడ, బోడబండ, పాపిరెడ్డి నగర్, ఎర్రగడ్డ, ఇవన్నీ కూడా మాస్ ఏరియాస్. ఈ మాస్ ఏరియాస్ కి సంబంధించిన వాళ్ళు మేము లేడీస్ ఏదైనా పనపడితే ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి మేము ఏం మాట్లాడగలుగుతాం? లోకల్ గా మాతో పాటు ఉండి ఈ బస్తీ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి శ్రీశైలం వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, నవీన్ యాదవ్ గారి దగ్గర నుంచి, వెంకట యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ నియోజకవర్గాన్ని మమేకమై ఉంది. 3 years అధికార పక్షంలో ఉన్నారు. ఈయన్ని గెలిపించుకుంటే మన అభివృద్ధి పనులు జరుగుతాయి అనేది పక్కాగా అందరూ ఉన్నారు. ఆడ డ్రైనేజీ ప్రాబ్లం కానీ, నీటి ప్రాబ్లం కానీ అన్ని ఉన్నాయి. గత 15 సంవత్సరాల నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. మా అందరికి తెలుసు. ఆయన ఏ రోజు కూడా ఈ పాయింట్స్ కానీ ఆ పాయింట్స్ కానీ ఏది కూడా అసెంబ్లీలో మాట్లాడిన పాపాన పుణ్యాన పోలా లేదు. ఈ వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడిద్ది అంటే, ఇప్పుడు 3 సార్లు కూడా గెలిచారు కదా, ఏం చేయకుండా ఎట్లా గెలుస్తారు అనేది ఇక్కడ పబ్లిక్ పాయింట్. ఏమి ఎందుకు చేయకుండా గెలిచారు అంటే, నేను చేస్తానని చెప్పి మత్స్యపూసి మారేడుకాయ రాశాడు. ఇప్పుడు సీఎం గారు మాజీ సీఎం గారు ఏం చెప్పాడు? దళితుని ముఖ్యమంత్రి అన్నాడు. చేసిండా? 3 ఎకరాలు అన్నాడు. చేసిండా? ఆ ఆశ మీద నేను కూడా ఇది జీకుతా, అది పీకుతా, అది చేస్తానంటే గెలిపించరు. ఏమీ పీకలా, ఏమీ చేయలా. అంటే మేము అది చేస్తా, ఇది చేస్తానని చెప్పాడు. అందుకని అది కాక అప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. అంటే బస్తీలో ఉన్న మాకు తెలుసు, బస్తీలో ఉన్న ప్రజలకు తెలుసు. ఇప్పుడు అది కాదు, కుక్కర్లోనో అయ్యో పంచితే కాదు. ఇప్పుడు అంత ఓటర్స్ ఎవరు లేరు. అంటే మీరు అన్న పాయింట్ కూడా నేను ఒప్పుకుంటా. మరి ఏమి లేకుండా 3 సార్లు గెలిచారంటే, మరి సీఎం అంత బాగా చేసిన ఈయన కానీ, లేకపోతే కేసీఆర్ కానీ, కేటీఆర్ వీళ్ళు గెలిచారు. మరి గత వాళ్ళందరూ ఎందుకు గెలిపించుకోలేకపోయారు? ఎందుకు అధికారం కోల్పోయారు? అంటే నేనేమంటున్నానంటే, దానికే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఫస్ట్ మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మేము కూడా సపోర్ట్ చేసాం, గెలిచాం. చంద్రబాబు అటు పోయాడు, నేను బీఆర్ఎస్ లోకి వచ్చినాడు. ఎందుకు పోయాడు? బీఆర్ఎస్ లోకి అధికారంలో ఉంది కాబట్టి అతను ఆస్తులు కాపాడుకుంటాను, అతను చేసిన తప్పులు కాపాడుకుంటానికి వెళ్ళాడు. బీఆర్ఎస్ సపోర్ట్ ఉంది కాబట్టి గెలిచాడు అప్పుడు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి కేకే సర్వే కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే జరిగింది. ఇప్పుడు మీరు ఇంకో టాపిక్ గురించి మాట్లాడారు, ఇది మాస్ ఏరియాలో అని చెప్పేసి అన్నారు. ఈ మాస్ ఏరియాలో వస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఇది రౌడీ షీటర్ సంబంధించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఈ నవీన్ యాదవ్ గెలిచినట్లయితే ఇక్కడ రౌడీజం పెరిగే అవకాశం ఉంది అన్నట్లు ఈ మాస్ ఏరియాలో మాకు పబ్లిక్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఎవరిది? మీ ఇన్ఫర్మేషన్, ప్రతిపక్షం ఇన్ఫర్మేషన్? లేదు, మేము తీసుకున్న ఇన్ఫర్మేషన్. మీరు తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది? ఇట్లా రౌడీజం పెరిగే అవకాశం. ఎవరు? పబ్లిక్ సర్వేలో మీరు అన్నారు. పబ్లిక్ సర్వేలో కొంతమంది మాట్లాడడం జరిగింది కదా. మీకు ఉదాహరణ చెప్తా. గత 4-5 రోజుల కింద ఒక ఫేక్ కరోనా తీసుకొచ్చి వాళ్ళకి టచ్ చేసి బెల్ట్ పెట్టి నిరుద్యోగాలు చేసి ప్రాపగాండ చేస్తున్నారు. ఇది కూడా పేడు వాళ్ళని తీసుకుని వచ్చి ఈయన రౌడీ, గూండా అని ముద్రేస్తున్నారు. ఇక్కడున్న ప్రజలకు తెలియదా ఇతను గూండానా మామూలా ఏంటని? ఇదంతా ఈ జరుగుతున్న ఎలక్షన్ డ్రామాలో ఒక డ్రామా తప్పితే ఏ రోజు శ్రీశైలం అన్న గారిని ఎవరిని కానీ ధరిపించాడా? నవీన్ బాబు ఎవరినైనా ధరిపించాడా? ఎవరన్నా వెంకట బాబు ఎవరన్నా ధరిపించారా? ఏమి ఎలాంటి రౌడీజం చేస్తే అంటే పోలీసులు అందరూ మరి 10 ఏళ్ళ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమో చేతులు కట్టుకున్నారా, నోట్లో ఏమైనా ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని అడుగుతున్నా. రౌడీ షీటర్స్ అవుతా మరి ఎందుకే చర్యలు తీసుకోపోయారు అంటే ఎలక్షన్ స్టంట్ లో భాగంగానే ఇది మాట్లాడుతున్నారు తప్పితే ఏ రోజు శ్రీశైలం అన్న గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరిని ఎలాంటి రౌడీజం చేయాల. ఒక టైంలో విజయరామారావు గారికి సపోర్ట్ చేసి ఆయన గెలిపించాడనే ఇదితో అప్పుడున్నటువంటి మాజీ లీడర్స్ ఎవరో అందరూ కూడా ఇతని మీద లేనిపోని ఆరోపణలు చేసి ఈ చేసి పీటీ కేసులు అలాంటివి పెట్టి రౌడీ షీటర్ అని ఒక ముద్ర తగిలించారు తప్పితే ప్రజలు ఎలాంటి ఇది లేనటువంటి కుటుంబం వాళ్ళది. 45, 46, 50 సంవత్సరాలు చూస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీ కానీ అంటే కానీ ఏదైనా అన్న అంటే హెల్ప్ చేసే మనుషులే కానీ వాళ్ళు ఇది ఓన్లీ వాంటెడ్లీ ఇది వాళ్ళు పెయిడ్ ఆన్లైన్ తీసుకొచ్చి చెప్పిస్తుంది తప్పితే మీలాంటి వాళ్ళకి అలాగే కేకే గురించి మాట్లాడారు కదా, కేకే 2 కోట్లు తీసుకున్నాడు, అది పెద్ద ఇష్యూ అయింది. ఆడు కేకే ఇప్పుడు ఏ సర్వే అయినా సరే రేపు 14వ తారీఖు వల్ల మొత్తం మనిషి లోపల పెట్టుకోవాలా. కేకే సర్వే అది ఇది ఏదో ఫ్లూగా చెప్పి గెలుస్తాం మేము చెప్తున్నాం. మరి మా సర్వేలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాడు బాబు అని చెప్పి మా సర్వేలో బాగా ఉంది. నవీన్ బాబు ఇప్పుడు ఆడపిల్ల ఏం చేస్తుంది, వీళ్ళందరూ ఏం చేస్తారు, బిళ్ళారంగ ఆటోలో తిరుగుతున్నారని ముఖ్యమంత్రి గారు చెప్తానే ఉన్నారు. 15 నుంచి 14 నుంచి ఏం సంక్షేమ పథకాలు చేశారని ఏం చేశారని. సరే ఇప్పుడు లోకల్ గా ఉన్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యే చనిపోయాడు సత్యమని ఏదో సెంటిమెంట్ ఆయింట్మెంట్ మీద మాట్లాడుతున్నారు తప్ప ఎలాంటి ఆమె ఏం చేయగలుగుతుంది అనేది ప్రజల్లో ఉంది సార్. ఇప్పుడు 3 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీకి నవీన్ గెలిపిస్తే ఈ 3 సంవత్సరాల్లో నేను ఇతను ఏం అభివృద్ధి పనులు చేశారో ఆ అభివృద్ధి పనుల మీద ఆశ పెట్టుకుంటున్నారు. ఈ 3 సంవత్సరాలు కనుక ఈ అభివృద్ధి పనులు ఆయన చెప్పిన చేయకపోతే డెఫినెట్లీ ఆయన 23 నెలలు అవుతుంది. 23 నెలల్లో చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారు? 23 నెలల్లో ఏం చేయలేదు సార్. 6 పథకాలు పెడితే 4 పథకాలు అయిపోయినాయి కదా. ఉచిత బస్సు, సన్న బియ్యం, 200 మెగావాట్ల కరెంటు ఉచితం, ఇంకా ఎవ్రీథింగ్ వస్తున్నాయి. అందరికి అందుతున్నాయి. అన్నప్రసన్న రోజు ఆవకాయ కుదిరిద్దా? 10 సంవత్సరాలు చేసిన నువ్వే ఏమి చేయలేకపోయావు. ఈ లోపు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఇవి మా అందరికి ఇక్కడ ప్రజలందరికి అందుతున్నాయి. అదే ఒకసారి మీరు గమనించాలా. అంతేగాని మీకు ఓపెన్ గా కొన్ని ప్రశ్నలు అడుగుతాం, మీరు డైరెక్ట్ చెప్పండి. ఇప్పుడు దివ్యాంగులు ఓటేస్తారా? పక్కా వేస్తారు. ఎట్లా వేస్తారు? దివ్యాంగులకి ఎన్నో హెల్ప్లు చేశారు, అంత సంక్షేమ పథకాలు. ఇప్పుడు దివ్యాంగులకి మరి ముఖ్యమంత్రి గారు కూడా అన్ని ప్రకటించున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఏం చేసింది ఎంతవరకు? ఇప్పుడు దివ్యాంగులకి ఏం హామీలు ఇచ్చారు ఏంటనేది నాకు తెలియదు, ఎందుకంటే నేను దాని మీద అంత ఎక్స్పోజ్ నాకు లేదు, నాకు తెలియదు. కాబట్టి వాళ్ళకి ఏమేమి వర్ర ఇచ్చారో అది ముఖ్యమంత్రి గారు దివ్యాంగులకు ఒక పెద్ద అసోసియేషన్ అవన్నీ ఉన్నాయి. బండ్ల పరంగానే కొన్ని చేశారు అన్నది నాకు తెలుసు. ప్లస్ ఫర్దర్ గా ఏంటనేది నాకు తెలియదు. సరే ఓకే. వృద్ధులేస్తారా? ఎందుకయ్యారు? ఏంది 2,000 ఇస్తా అని చెప్పి 4,000 ఇస్తా, ఎట్లా ఇస్తారన్న? 2,000 4,000కు ఇప్పుడు 2,000 ఇస్తాను 4,000 ఇస్తానని చెప్పి ఇట్లేదు కాబట్టి వాళ్ళు ఏరియా 2,000 వచ్చేటప్పుడు 4,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళ వృద్ధులకి చెప్పారు అనమాట. ఇట్లా హామీ ఇచ్చారు. ఈ హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే 2,000 వస్తా ఉన్నాయి. మరి వృద్ధుల్ని మోసం చేసినట్లే ముసలాళ్ళ మోసం. ఇది మోసం ఎట్లా అవుతుంది బ్రదర్? ఈ రోజు కేసీఆర్ ఎంత బొక్క పెట్టాడు, ఇంత బొక్క పెట్టాడు, పెద్ద బొక్క. కాళేశ్వరంలో అది కూలిపోయింది, ఇక్కడ పెద్ద బొక్క పెట్టాడు. ఆ బొక్క పూడ్చుకోవాలి కదా, ఉచిత కరెంటు ఇవన్నీ చేస్తున్నాడు. అవి అతి త్వరలో అవుతాయి. కొంచెం బొక్క చిన్నదైందంటే పెద్ద బొక్క ఉందని ముందు తెలియదా? చేస్తాం, హామీలు ఇవ్వాలి. బొక్క ఉంది పూడుస్తున్నాడు కదా. ఇప్పుడు అదే కదా ఇతను చేస్తుంది. మెల్లిమెల్లిగా ధీరే అవుతాయి. అందా కూడా చెప్పా, అన్నప్రసన్న రాజు ఆవకాయ కుదరదు. వృద్ధులకు 4 లక్షలు ఇస్తానన్నది 4,000 ఇస్తానంటే మాట దానికి అర్థం లేదు బ్రదర్ నాగేష్ గారు. అంటే కొంచెం మీరని కాదని ప్రజల నుంచి వచ్చింది, ప్రజలు ఎట్లా అనుకుంటున్నారని దాన్ని కూడా చేస్తారు. 5ో 6ో ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, అందుకని కాబట్టి త్వరలో అవుతాయి. ఆ బొక్క పూడ్చుకొని అన్ని సమకూర్చుకోవాలి కదా. ఆ సమకూర్చేదానికి కొంచెం టైము. ఇప్పుడు 2 ఏళ్ళు డిసెంబర్ 9తో 2 ఏళ్ళు పూర్తవుతాయి. నెక్స్ట్ ఇయర్ అన్ని కొంచెం ఎలక్షన్స్ అవ్వగానే ఎవ్రీథింగ్ అన్ని ప్రాసెస్ లోనే ఉన్నాయి. ఓకే. నిరుద్యోగులు వేస్తారా? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇక ఎప్పుడు ఉన్నదే సమస్య కాదు అది. ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు సమస్య కాదు కదా. వాటిని కూడా కంప్లీట్ చేసుకుంటానే వస్తున్నాడు కదా. ఉద్యోగాలు ప్రకటిస్తున్నాడు, వస్తున్నాయి, చేస్తున్నాడు అన్ని. ఇది సిస్టమేటిక్ బ్రదర్. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎవరైనా కానీ ఏ ప్రభుత్వాలు కానీ ఏ పార్టీ అయినా కానీ ఏదైనా ఫుల్ ఫ్లేట్ గా చేసిన ఎప్పుడన్నా మీరు చూసారా? కనీసం నేనైతే చూడలా. నేను వేస్తారని అడుగుతున్నా. కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నవీన్ యాదవ్ అనే ఒక బాబు పిల్లోడు వస్తే విద్యావంతుడు, మంచి అందరిలో కళ్ళు పిలిచిపోయి అందరిని పలకరించి ఆ రోజు ఎప్పుడైతే జనార్దన్ రెడ్డి గారు లాగా ఎలా మమేకమై ప్రజలతో ఉన్నాడో అలా మమేకమై బాబు కాబట్టి ఇతను ఇప్పుడు మొన్న కూడా చెప్పాడు, ఇతను వస్తే నేను కాలేజీ చదువుకునే దానికి అన్ని తీసుకొస్తాడు. ఈ కాలేజీలు అన్ని కట్టిపిస్తే ఈ 2-3 సంవత్సరాలు చేయకపోతే అప్పుడు ఆలోచిస్తారేమో. కానీ ఈ నిరుద్యోగులు ఇళ్ళు ఇది 1 డేలో 2 డేస్లో 1 ఇయర్లో 2 ఇయర్స్లో పోయే సమస్య కాదు ఇది. సో ఇది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 అవి ఇవి మారుస్తున్నప్పుడు బీసీలకు ఇచ్చారు, అన్ని ఇస్తున్నారు, అన్ని ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు. డెఫినెట్లీ ఇక్కడ పార్టీల కంటే అతీతంగా కూడా నవీన్ బాబు పట్ల అంకిత భావంతో అతను చేసే పనుల గురించి డిఫెండింగ్ అయ్యి నిరుద్యోగులు తప్పకుండా, నిరుద్యోగులు అనొద్దు, వాళ్ళకి అవకాశాలు లేకున్నారు,
తప్పకుండా వాళ్ళు కూడా ఈసారి నవీన్ బాబు ఓటేస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఇప్పుడు యూసఫ్ కూడా కృష్ణానగర్ ఈ ప్రాంతంలో మీ కనుసైగతో 1000 మందిని కదిలించేటటువంటి సత్తా ఉన్న మీరు చెప్పండి, మీకు ఎంతో మంది, మీరు ఒక వ్యాపారస్తులు, మీతో పాటు ఎంతో మంది మీ సన్నిహితులు వ్యాపారస్తులు ఉన్నారు. వ్యాపారస్తులు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కి మద్దతు ఇస్తారా? మద్దతు ఇచ్చి ఓటేస్తారా? తప్పకుండా ఇస్తారు. ఇప్పుడు వ్యాపారస్తులు, మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ వ్యాపారస్తులు ఉన్నారు. మేము సినిమా ఫీల్డ్ కి సంబంధించిన వ్యక్తిని, నేను మాజీ ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీని, కాస్ట్యూమ్స్ యూనియన్, ఇవన్నీ మాకు సంబంధించిన సినిమా కుటుంబాలు మొత్తం కలిపి ఒక 20,000 25,000 ఓట్లు ఉన్నాయి. మొన్న మేము మా కార్మికులకు వచ్చిన సమస్యని రేవంత్ రెడ్డి గారు, నా జీవిత చరిత్రలో నాకు ఇప్పుడు 58 ఏళ్ళు, నేను 45 ఏళ్ళ నుంచి కృష్ణానగర్ లో ఉంటున్నా, కృష్ణానగర్ నివాసితుడిని. మా కృష్ణానగర్ లో ఎవరన్నా సినిమా వాళ్ళు వస్తే వాళ్ళని ఏదన్నా బ్యాడ్ నేమ్ వస్తుందని ఖాళీ చేపించిన వ్యక్తిని నేను ఈ సినిమా ఫీల్డ్ ఇక్కడికి రావటం ఇట్లా అన్ని అయిపోతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే స్టోరీ, ఈ 45 ఏళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రితో కార్మికులకు ముఖాముఖి ఆయన ఇంటికి పిలిపించి మీకు ఏం జరుగుతుంది, కష్టాలేంటి నష్టాలేంటి అడిగిన ముఖ్యమంత్రి లేదు, ఓన్లీ రేవంత్ అన్న రెడ్డి గారే. దానికి ముఖ్య కారణం మా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ గారు. మేమందరం కలిసి మా సమస్యలను పెట్టుకుంటే మేము బహిరంగ సభ పెడితే ఆ బహిరంగ సభలో మా పెండ్లకి టిఫిన్ దగ్గర నుంచి భోజనం, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాకు 5 లక్షల బీమా, యాక్సిడెంటల్ బీమా, 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ, ఇది కట్టుకుంటానికి భవనం, ఫర్దర్ గా ఇళ్ళు, ఎవ్రీథింగ్ ఇచ్చిన మేమందరం ఎందుకు వేయకూడదు అని అడుగుతున్నా. అయితే వ్యాపారస్తులు కూడా నవీన్ యాదవ్ మద్దతు ఇస్తారు పక్కా. వ్యాపారస్తులు కానీ ఎవరే కానీ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు అందరూ కూడా డెఫినెట్లీ గా, ఎందుకంటే శ్రీశైలం అన్న గారు వాళ్ళందరికీ హెల్ప్ చేసిన మనిషి వాళ్ళ తండ్రి గారు, ఈ బాబు అందరూ చేశారు. కానీ మీరు ఏంటంటే కొన్ని వ్యాపార రంగంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ వ్యాపార రంగాన్ని ఏమే కానీ ఈసుకు కూడా కృష్ణానగర్, ఇందిరానగర్ ఇటు సంబంధించినటువంటి పక్క నవీన్ బాబుకే, అంతే ఆ నవీన్ బాబుకే వేసేస్తారు. మీరు ఎలాంటి దాంట్లో సందేహం లేదు. సరే, ఇప్పుడు రేమత్ నగర్, ఇటు కృష్ణానగర్, ఎర్రగడ్డ, ఇప్పుడు అంటే ఈ చాలా డివిజన్స్ లో కూడా ఎక్కువ శాతం అయితే ఆటో డ్రైవర్లు కూడా చాలా మంది ఉన్నారు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో కార్మికులకి వాళ్ళ ఉపాధి కోల్పోయే అవకాశం వచ్చింది. చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఉన్న వాస్తవం చెప్తున్నా. ఆటో డ్రైవర్లు మరి ఈ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ ఎంతవరకు మద్దతు ఇస్తారు? ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏముంటది, చిన్న చేపని పెద్ద చేప, పెద్ద చేపని చిన్న చేప. ఇప్పుడు మేము ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాము, ఇది లేపుతారా? ఇప్పుడు ప్రతి ఆడపిల్ల, ప్రతి ఆడపడుచు వాళ్ళు పుట్టింటికి వెళ్ళాలంటే, అప్పుడు ఆటోలు ఎక్కాలంటే, అటు ఎక్కాలంటే, ఇటు ఎక్కాలంటే 200 రూపాయలు అవుతాయి. ఆ భర్త దగ్గర డబ్బులు ఉండే ఏంటంటే ఆయన సాయంకాలానికి ఇంటి దగ్గర నుంచి ఆడపిల్లలకి అన్ని కల్పిస్తే ఆటో డ్రైవర్ అనే సమస్య తీసుకొచ్చి పెట్టారు. ఆటో డ్రైవర్లను చెప్పమనండి ఈ విషయం. కొంతమంది వాళ్ళకి చెందించిన వాళ్ళు 10 మంది తప్పితే మొన్న ఆటో యూనియన్స్ వాళ్ళందరూ వచ్చి కలిసి బాబుకు మద్దతు ప్రకటించి, మాకు ఎలాంటి, ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఇది ఉన్నప్పుడు బస్సులు దొరకనప్పుడు ఆటో అడిగితే అంతకుముందు 10 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటున్నారు. దానికే ఉంటది బ్రదర్. ఆటో వాళ్ళు కొట్టలేదు. ఆటో వాళ్ళకి సంబంధించి మొన్న కూడా వచ్చి కలిసారు. అదేం లేదు, చిన్న ఎప్పుడే కానీ అన్ని 100కి 100% ఉండదు కదా. ఒకటి చిన్నదో ఉన్నదో ఏదో ఒకటి చేస్తే ఒకటి ఇట్లా అవుతుంది. ఆటో డ్రైవర్లు యూనియన్స్ వాళ్ళు కూడా అందరూ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆటో తోలితేనే వాళ్ళకి 1 రూపాయి వస్తేనే వాళ్ళ కుటుంబాన్ని పోషించగలిగేటటువంటి సందర్భం కూడా ఉంటుంది. అట్లా వాళ్ళకి చిన్నగా అవుతుంది అంటే మరి చిన్న అయినంత వరకు వాళ్ళ కుటుంబాన్ని పస్తులు అయితే పెట్టుకోరు. ఒక్కళ్ళని చెప్పమనండి ఆటో వాళ్ళని. మేమందరం చూసాం ప్రతి ఆటో అప్పుడు ఆటో తిరగకపోతే ఆ వ్యవస్థ నడవకపోతే ఇంటి దగ్గరే ఉంటారు కదా. రోడ్డు మీద ఎందుకు వస్తారు? నడుస్తలేదని ఇంటికాడ పెట్టుకుంటారు, లేకపోతే ఆ పని అనుకుని ఇంకో పని చేసుకుంటారు. ఇప్పుడు అలాంటిది అలా కాకుండా ఆటోలు మొత్తం తిరుగుతున్నాయిగా, అప్పుడు పని జరుగుతుంది లెక్కగా. 1000 రూపాయలు దొరికే బదులు 900 దొరుకుతున్నాయేమో కానీ, 950 దొరుకుతున్నాయేమో కానీ పూర్తిగా అవుతే ఏ వ్యవస్థ పాడైపోతుంది నాన్న. ఓకే, ఇప్పుడు తర్వాత ప్రశ్న, మహిళల ఓట్లు చీలే అవకాశం ఉంది అంటే 50% ఇటు 50% ఇటు. నీకు సింపుల్ చెప్పాలంటే బతుకమ్మ చేరించినందుకు కేసీఆర్కి వెళ్ళి ఉండాలా, లేకుంటే ఫ్రీ బస్ పెట్టినందుకు మన రేవంత్ రెడ్డికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ మద్దతు ఇవ్వాలా? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఒకటి చీర కట్టుకుంటూ 6 నెలలు కట్టుకుంటాం, లేకపోతే 3 నెలలు కట్టుకుంటాం. కట్టిన తర్వాత దాన్ని పడేయాల్సింది. ఉచిత బస్సు అనేది మహిళలకి అది ఒక వరం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడున్నా ఏది ఉన్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాళ్ళు తెలంగాణ ఆడపడుచులు 2 నవ్వుతో చక్కగా బస్ ఎక్కి వాళ్ళు పుట్టింటికి వెళ్ళి దేవస్థానాలకు వెళ్ళి ఇప్పుడు యాదగిరి గుట్టేళ్ళని, కొండగట్టేళ్ళని, వేములవాడాలని
ఏని ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది ముఖ్యం. కానీ అది కాక ఇప్పుడు ఏదో ఒకటి బట్ట ఇచ్చారు, ఆ బట్ట పనికిరాంది ఇచ్చారని అది ఇచ్చారని వీళ్ళు కూడా మాట్లాడారు. ఒక శారీ ఇచ్చారు, బతుకమ్మ చీర ఇచ్చారు, అంత మటుకి. ఇప్పుడు మీకు మీరు విలేజ్లోకి వెళ్ళండి, బతుకమ్మ చీరలన్నీ పొలాల చుట్టూ కంచికి కట్టి ఉన్నాయి. మరి దానికి మీరేమంటారు? అంటే వాస్తవం, అంటే వాస్తవాలు ఎట్లా? ఇది బ్రదర్, ఇది రాజకీయం. ఒకళ్ళ మీద ఒకళ్ళు దండుకుంటారు. ప్రజలందరికీ తెలిసి ఎవరు మంచి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. అది డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన దాచుకోవటానికో రాలా, ప్రజాసేవ చేస్తానికి వస్తున్నాడు, ప్రజాసేవ చేస్తున్నాడు. ఆ దాని మీద చాలా ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. యువకుడు విద్యావంతుడైనటువంటి నవీన్ ని మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, వేణుగోపాల్ గారు, మరి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు అందరూ ప్రజల్లో సర్వే చేసి ఇతనవుతేనే గెలుస్తాడంటే అంత పెద్ద నెట్వర్క్ చేసి అతనికి టికెట్ ఇచ్చినప్పుడు ఈ కాకే గాళ్ళు ఎక్కడ బ్రదర్ నగేష్? ఓకే, ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం కానీ, నవీన్ యాదవ్ గారికి ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ఫేమ్ కానీ, వీటన్నిటితో కూడా చూసుకున్నట్లయితే ఆయన గెలిచేటటువంటి క్యాండిడేట్ ఖచ్చితంగా ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చినటువంటి టికెట్తో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ మళ్ళీ పట్టం కట్టే అవకాశం ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో అన్నట్లు కూడా ఉంది. దీనికి ఏం చెప్తారు? అదే కదా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలో ఏం చెప్పాలో అది చెప్తా ఉంటారు. ఇప్పుడు ఏదో సామెత చెప్తారు చూసావా, నడవలేక మంగళవారం అన్నట్టు, లేకపోతే ఇంకోటి అన్నట్టు. ఇవి అన్ని ఎలా ఉంటాయంటే నాగేష్ గారు, మీకు తెలియని కాదు, మీరు ఎంతో మంది ఇంటర్వ్యూస్ చేసుకుంటారు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దగ్గరికి కేటీఆర్ గారు వచ్చి బ్రదర్ మీరు దేనికి ఓటేస్తారంటే, సార్ మీ కారు గుర్తుకు వేస్తాం అంటాం, కానీ నేను కాంగ్రెస్కి వేస్తాను, హస్తం గుర్తుకు వేస్తానని నేను అనలేదు కదా. అతను వచ్చి నవీన్ అడగలుగుతాడా? అసలు వాళ్ళ దగ్గర వాళ్ళ మనుషులు ఉండే వాళ్ళు అట్లా చెప్తారు తప్పితే స్వచ్ఛందంగా బ్రదర్ రాసి పెట్టుకోండి, మళ్ళా మీకు 14వ తారీఖు కానీ 15వ తారీఖు కానీ ఇంటర్వ్యూ ఇస్తా, మీకు గెలిచిన తర్వాత విజయోత్సవ సభ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఇస్తా, తప్పకుండా నవీన్ బాబు. ఎందుకంటే ఇందాక కూడా చెప్పా, ఇప్పుడు మీరే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు ఉంటది, అలాగే అధికారం పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీ మీద కొంచెం వ్యతిరేకత కూడా ఉంటది. ఈ లేకుంటే ఏ ప్రభుత్వం ఉండదు, ఎవరు ఉండరు. అందుకని ఆ వ్యతిరేకతని మేము అన్ని గడపకి ఇంటింటికి వెళ్ళి మేము చేసే అభివృద్ధి పనులు, ఈ బాబు వస్తే ఏం అభివృద్ధి పనులు చేస్తాడు ఏంటి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళందరూ ఓన్ అవుతున్నారు. సంఘాలు వీళ్ళందరూ కూడా నవీన్ బాబు వైపే ఉన్నారనేది నా ప్రగాఢ నమ్మకం. ఉన్నారు. మరి హైదరాబాద్ ఎట్టున్నారు బ్రదర్? అంటే ఇదే హైదరాబాద్ ఎక్కడున్నారు? ఎటున్నారు చెప్పండి. హైదరాబాద్ ఎక్కడ? ఇప్పుడు మీకు 200 ఎకరాలు ఉంది, ఒక 20 ఎకరాలు ఎవడో వచ్చి కబ్జా చేశాడు, వాడి మీద వాడిని తొలగించేస్తే అది హైడ్రానా? చెరువులు కుంటలు ఇదైపోయి ఇప్పుడు మా కాలనీలో నీళ్లు వచ్చినా ఇంకో కుంటలు మునిగిపోయినా, మొన్న కామారెడ్డి సగం మునిగిపోయిన మేడ్చల్లు ఇవన్నీ వాటర్ వస్తుంది అంటే ఎక్కడి నుంచి ఏంటి? అదన్నీ సర్వే చేసుకోరా ముఖ్యమంత్రి గారు, లేదా మంత్రివర్గం ఏమన్నా ఇలాంటివి చేస్తే ఎందుకు చేస్తారు? కాలనీలు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చెరువులు కుంటలు నాలాలు గీలాలు అన్ని చేసి అవన్నీ చేసిన వాళ్ళు హైడ్రా పెట్టాడు. కానీ నిజమైన పేదలకు కానీ అలాంటి హైడ్రా పెట్టలా. అందరూ హైడ్రా పెట్టిన దానికి ఏం పడలా. ఒకవేళ పేద ప్రజలు రోడ్డు మీద పడేది ఉంటే వాళ్ళకి అంతకంత మంచి ఇళ్లు కట్టించే దానికి కూడా కృషి చేస్తున్నారు. మూసీ ప్రక్షాళన వన్స్ ఆఫ్ వన్ టైం మేము వచ్చేటప్పటికి మూసీ వాసన వస్తుంది. ఇప్పుడు మూసీ ప్రక్షాళన చేసేస్తే ఎవరికి మంచిది? ప్రజలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతోనే హైడ్రా తెచ్చారు. కానీ హైడ్రా మరి ఆ రకంగా పెడితే మరి ఏమైంది సార్? ఇప్పుడు మళ్ళా అడుగుతా, ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి ఏమయ్యాడు? 3 ఎకరాలు ఏమైంది? చనిపోయినాను. శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మకి వీళ్ళకందరికి వీళ్ళు ఏం చేశారు తెలియదా ప్రజలకి? ఎక్కడికి వెళ్ళింది? సరే, మీతో ఆర్గ్యూ చేయడం నా ఉద్దేశం కాదు. ఆర్గ్యూ కాదు బ్రదర్. లేదు. ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ అండ్ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, ఇప్పుడు వీళ్ళిద్దరు సంబంధించి మరి ఎటు ఏంది అనే ఒక సందర్భం గురించి మీతో చర్చ. ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా ఇప్పుడు ఆడపడుచులకు కానీ ఆడపిల్లలకు కానీ మా కాంగ్రెస్ పార్టీ లేకపోతే మేము కానీ ఎవరే కానీ శ్రీశైలం కానీ ఎవరు చాలా గౌరవం ఇస్తాం. ఇప్పుడు ఆమె నిలబడిన దానికి మాకు ఇప్పుడు ఏంటంటే పార్టీలో ఎవరో వాళ్ళు వీళ్ళు నిలబడాల్సిందే. బట్ ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్నాం. నవీన్ బాబు మంచి యువకుడు, విద్యావంతుడు, మంచి మాట. ఇది ఏదైనా ఇప్పుడు మీకు రేపు అసెంబ్లీలో కూడా కొట్లాడగలిగి మా నియోజకవర్గానికి మేలు చేస్తాడు, మంచి చేస్తాడు అనేది ప్రజలు నమ్ముతున్నారు. ఈ 3 సంవత్సరాలు కనుక ఆయన చెప్పిన వాగ్దానాలు ఈ మంచి చెడ్డలు చేయకపోతే ఆఫ్టర్ 3 years తర్వాత పంపిస్తారు ఇదే ప్రజలు.
అర్థమైందా? అందుకనే ఇప్పుడు 2-3 ఏళ్ళు జరిగింది. ఆడపిల్ల ఏం చేస్తుంది, అసెంబ్లీలో ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తారు? మేము ఏదైనా పని పట్టిందంటే 10 గంటల దాకా లెగిసిద్దా, సాయంకాలం ఉంటదా? ఇక ఆడపడుచు ఏంటి, ఆమె కర్తవ్యం ఏంటి అనేది ఉంది. ఇంకోటి చెబుతున్నా, అంతకుముందు ఆడపడుచులకి టికెట్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చిన ఏమన్నా మంత్రివర్గంలో తీసుకున్నారా బీఆర్ఎస్ వాళ్ళు? ఇప్పుడు సబితేంద్రారెడ్డి గారు ఉన్నారు. సబితారెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ నుంచేగా. వచ్చిన తర్వాత ఆఫర్ ఇచ్చిన తర్వాత వచ్చారు. అంతకుముందు ఎప్పుడన్నా ఆయన 10 ఏళ్ళ చరిత్రలో ఏమన్నా చేశాడా? ఇప్పుడు ఏంటంటే సింపతి కోసం ఒక నిజాలు చెప్పుకుంటుంటే, ఇదే కేటీఆర్ పెళ్లికి డబ్బులు లేకపోతే శ్రీశైలం ఇచ్చాడు, కవితకి డబ్బులు లేకపోతే శ్రీశైలం ఇచ్చాడు, ప్రచార రథం లేకపోతే శ్రీశైలం ఇచ్చాడు. ఇవన్నీ అతనితో ఎవరో కేసీఆర్ గారితో ఉన్న అనుబంధితులు, ఫ్రెండ్స్, వీళ్ళు చెప్పినాయి, మాకు తెలియదు కదా. సరే, ఇప్పుడు ఈ డివిజన్ లో మాత్రం మాజీ మంత్రులు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఒక సందర్భంలో కాంగ్రెస్ నుంచి ఒక దండుపాళ్యం ఒక బ్యాచ్ అయితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంది పలు ప్రాంతాల్లో. వాళ్ళు అక్కడ సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి, మీరు ఓట్లు వేయకపోతే రేషన్ కార్డు కట్ చేస్తాం, మీకు వచ్చేటటువంటి ఏవైనా హామీలు ఉన్నా, ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా ఆపేస్తాం, ఏవైతే అభివృద్ధి ఉందో మీకు సంబంధించి ఆ అభివృద్ధి కూడా ఆపేస్తాం అన్నట్లు కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నవీన్ యాదవ్కే ఓటేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. అది మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? ఇది చాలా ఆశాస్పదంగా ఉంది. ఎవరైనా ఇప్పుడు అసలే బై ఎలక్షన్స్, ఈ బిర్లా రంగా అభివృద్ధి పనులు చేయక వాళ్ళు కారు వస్తే గల్లీలో పట్టవేమని చెప్పి ఆ మురుకు నీళ్లు చేసే పనులకి ఇక ప్రజలందరూ తిప్పి కొడతారని చెప్పి ఆటోలో తిరుగుతారు. వాళ్ళు చెడ్డీ గ్యాంగ్. ఎవరు ఇక బీఆర్ఎస్ వాళ్ళు అందరూ చెడ్డీ గ్యాంగే కదా. వీళ్ళన్నీ ఎందుకు బెదిరిస్తారు నాగేష్? ఎవరైనా ఏ నియోజకవర్గం వాళ్ళైనా, ఏ ఎమ్మెల్యే కంటెస్టింగ్ అయినా ఇస్తున్న పథకాలు మాకు వేయకపోతే మిమ్మల్ని చేస్తామని ఎవరన్నా, ఇంకా దానికి అభివృద్ధి చేస్తాం, అది చేస్తామమ్మా, రాని వాళ్ళకి ఇస్తామని చెప్తాం. కానీ వాళ్ళు అంతకు ముందు అట్లా చేసి ఇట్లా బెదిరిస్తే, ఇంతకు ముందు మీరు అడిగారే, అట్లా గెలిచాడేమో మాగంటి గోపి 2-3 సార్లు. అట్లా వాళ్ళు బెదిరిస్తుంటారేమో కానీ మాకు బెదిరిస్తాం లేదు. ఆప్యాయతగా పలకరించి అమ్మ చెల్లి బాగున్నారా అనే ఇదే గాని వాళ్ళకిలాగా చెడ్డి గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్ అండ్ దండుపాలెం గ్యాంగ్ దండుపాలెం గ్యాంగ్ కాదు మాది. అసలు వాళ్ళు అన్నారు కానీ మాదట్ట దండుపాలెం, మాది ప్రేమ అనురాగాలతో ఉన్నటువంటి అన్నదమ్ముల ప్రేమ, అక్కజల్లుల ప్రేమతో ఉండే మేము సెక్యులరిజానికే మారిపోయారు కాంగ్రెస్ కదా. అలాంటిది మేము వాళ్ళు అన్నారంటే చెప్తున్నా, దానికి కౌంటర్ గా చెప్తున్నా. కానీ దండుపాలెం బ్యాచ్ వాళ్ళే, నెక్కర బ్యాచ్ వాళ్ళే, ఇంకోటి కొత్తగా వచ్చింది అఘోరాలు వాళ్ళే, ఓం నమ శివాయ రమ్మనండి. నేను మొన్న బహిరంగ సభ పెడతానికి వస్తే వాటర్ వచ్చింది, అదే రోడ్లు బాగుంటే వచ్చేవాడుగా. వాటర్ ఆగిన తర్వాత మోకాళ్ళలోతు నీళ్లు వస్తుంటే రాలేక వెనక తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఎట్లా ఏం అభివృద్ధి చేశారని వచ్చి ఓట్లు అడుగుతారు సార్. సరే, మైనార్టీ ఓట్లు అటా ఇట, మైనార్టీ ఓట్లు కూడా కొంతమంది అంటే 50% కూడా లేదు. మైనార్టీ ఓట్లు మాక్సిమం 70% బీఆర్ఎస్ గా పడతాయి అన్నట్లు కూడా ఒక ప్రచారం. ఇప్పుడు బ్రదర్ ఒకటే గుర్తుపెట్టుకో, నేను కూడా చాలా ఎలక్షన్ లో కంటెస్ట్ చేశా. నేను 4 సార్లు ఓడిపోయా, 16 సార్లు గెలిచా. ఏంటి బీఆర్ఎస్ మాకు పడతాయి అంటారు, కాంగ్రెస్ మాకు పడతాయి అని చెప్తాం. ఈ రిజల్ట్ తెలిసేది ఎప్పుడు? 14వ తారీఖు సాయంకాలం. ఈ రోజు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అజారుద్దీన్ గారికి మంత్రి పదవి, ఇప్పుడు అసావుద్దీన్ ఓవైసీ గారు మాకు ఫుల్ సపోర్ట్ చేసిన మైనార్టీ వాళ్ళందరినీ, ఇవన్నీ తెలిసి కూడా మీరు అటు సగం ఇటు సగం పడుతున్నాయి అని అడగటంలో ఎంత మట్టికి నమ్మశకంగా ఉందో మాకు అర్థం కావట్లా. సో అది డిసైడింగ్ బై ఓటర్స్. ఇప్పుడు మనం ఒక గుర్రాన్ని గాబు దాకా తీసుకెళ్తాం, నీళ్ళు తాగిపోయలేం కదా. మా ప్రయత్నం మేము చేస్తాం, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. రిజల్ట్ 14వ తారీఖు సాయంకాలం చెప్తాం ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది. పక్కా కాంగ్రెస్ వైపు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనార్టీ, మైనార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. అలాంటి వాళ్ళని కూడా మీరు ఇట్లా డౌట్ఫుల్ గా మాట్లాడుతుంటే అసలు చాలా ఇదిగా ఉంది. ఇంకొక మాట, లాస్ట్ ప్రశ్న. లాస్ట్ ప్రశ్న ఏంటంటే, గతంలో బీజేపీకి వచ్చినటువంటి ఓట్లలో కనీసం ఒక 5,000 ఓట్లు పెరిగినప్పటికీ కూడా నవీన్ యాదవ్ ఓడిపోవడం ఖాయం, బీఆర్ఎస్ విజయం అన్నట్లు కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మీకు ఒక విషయం చెప్తా. అప్పుడు నేను బీజేపీ కార్యకర్తను, బీజేపీ నెంబర్ని. ఇప్పుడు మా బీజేపీ నెంబర్ లో నేనుంటే, నేను 1-2 సార్లు మా డివిజన్ కి సంబంధించిన బీజేపీ లీడర్లకు ఫోన్ చేశా, మన కార్యాచరణ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. నాకు రిప్లై ఫోన్ రాలా. ఎందుకని? మీరు ఎందుకు రాలా? బీఆర్ఎస్ బీజేపీ ఫెవికాల్ బంధం మాకు అర్థమవుతుంది ఇప్పుడు నాకు స్వతంగా. ఇప్పుడు ఇంకోటి తెలుసు, మీకు విషయం తెలుసా? మీకు
బీజేపీ అనేవాడు కరుడు కట్టినటువంటి బీజేపీ ఉంటే బీజేపీకి కరుడు కట్టినట్టు ఉంటారు. ఎవడు లోకల్ లీడర్తో సంబంధమే లేదు. దేశం మీద అభిమానంతో, ఒక నాయకుల మీద ఉన్న అభిమానంతో బీజేపీ ఈసారి లాస్ట్ టైం 25,000 వచ్చినాయి కదా, వీళ్ళందరూ కూడా 25,000 వద్దు, ఓడిపోయినా పర్వాలేదు, మనం సునీతకి సపోర్ట్ చేద్దామని ఆ ఫెవికాల్ అటు వెళ్తుంది. అది కూడా ఏమి కాదు. నేను బీజేపీ మా లాంటి బీజేపీ కాక ఇక్కడ ఒకటి ఈ విషయం వచ్చేతలకి ఇక్కడ నవీన్ బాబా ఈ బీఆర్ఎస్ సునీత అనేది వస్తుంది. నవీన్ బాబు ఈజ్ ఏ గుడ్ పర్సనాలిటీ, ఈజ్ ఏ నెంబర్ 1 గట్ అంటే అర్హుడు అతను ఎమ్మెల్యేకి అర్హుడు. ఇప్పుడు రన్నింగ్ ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఒక యువకులు కదా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అంటే మినిమం 65-70 ఏళ్ళు ఉంటే కానీ ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు కాదు. అలాంటిది యువ ముఖ్యమంత్రి ఉన్నాడు, యువ నాయకులు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్లీ ఆ ఫెవికాల్ బంధం ఇక అట్లా లింక్ అయిపోయి ఓడిపోతారు తప్పితే నవీన్ బాబు మాత్రం వాళ్ళిద్దరు కలిసిన ఓడించలేరు. నవీన్ యాదవ్ గారికి మరి ఆయన గెలుపుకి కలిసి వచ్చే అంశాలు ఏంది? సింపుల్ గా ఇప్పుడు సింపుల్ గా అధికారంలో పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఓకే, చెప్పిన వాగ్దానాలను చేసుకుని వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, వాళ్ళ మంత్రివర్గ సహచరులు. ఓకే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. 10 ఏళ్లున్నా ఏమీ చేయలేదు. తప్పకుండా లోకల్ ప్రతి గల్లీ, ప్రతి ఇల్లు తెలిసిన అన్నయ్య, తమ్ముడు, చెల్లి, బాబాయ్, కాక అని తిరుగుకుంటూ ఉండే మనిషి కావాలనే ప్రగాఢంగా అలా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు బయట పడరిది ఏదే కానీ మనం కూడా చెప్తాం, బాబు నువ్వు ఏమున్నా ఓటు రూపంలో చూపించను. వాళ్ళు ఓటు రూపంలో చూపిస్తానికి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విన్ 200%.